అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా దసరా సందర్భంగా 300 బస్సుల వరకు మేము విశాఖపట్నం నుండి ప్రణాళిక తెచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే 266 బస్సుల వరకు తిప్పారు. ఇంకా ఎక్కువ బస్సులు ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి అధికంగా ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఉంది. ఈ పథకం ప్రకారం కూడా మేము ప్లాన్ చేసాము. ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులైతే ఇవ్వడం జరిగింది. నిన్న, మొన్న అయితే ట్రాఫిక్ అయితే రద్దీలయితే పెరిగినాయి. మేము స్పెషల్ బస్సులు ఇక్కడ నుండి శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా స్పెషల్ బస్సులు కూడా నడపడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్‌కి కూడా హైదరాబాద్‌కి సుమారుగా ఒక 10 బస్సుల వరకు ఉంటదనేది మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అదే తర్వాత విజయవాడకి ఒక 30 బస్సుల దాకా ఉంటదనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. రాజమండ్రి, కాకినాడ కూడా ప్లాన్ అదే విధంగా ఉత్తరాంధ్ర ఇటువైపు ఏదైతే ఉందో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, పాలకొండ ఈ వైపు కూడా మేము సుమారు 200 బస్సుల వరకు ప్లాన్ చేసాం. రద్దీని బట్టి. రద్దీని ఉంటే తిప్పుతాం. లేకపోతే రెగ్యులర్ ట్రాఫిక్ తిప్పుతాం. ఈ రకంగా మేము ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి 24 అవర్స్ కూడా మాకు ఇక్కడున్న డీబీఎస్ కాంప్లెక్స్ ఉత్తరాంధ్రకి ప్రణాళిక సెంటర్ కాబట్టి ఇక్కడ డే అండ్ నైట్ కూడా అధికారులు, సూపర్వైజర్లు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. నిన్నటి నుండి కూడా మా అధికారులు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బస్సులు రద్దీని బట్టి ఇమ్మీడియేట్‌గా పంపడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం అయితే సంక్రాంతికి అయితే ఎలా క్లియర్ చేసామో అదే రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఇటువంటి ట్రైన్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఏంటంటే ట్రైన్స్‌లో చాలామంది వస్తూ ఉంటారు అటువైపు నుండి. వచ్చిన తర్వాత ఒకేసారి క్రౌడ్ వస్తుంటది. ఆ క్రౌడ్ క్లియర్ చేయడానికి ఇమ్మీడియేట్‌గా మేము బస్సులు ప్రణాళిక సిద్ధం చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికైతే సిద్ధం చేసి సూపర్వైజర్లు, అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రయాణికులు కూడా ఆ టైంకి బస్సులు లేకపోతే పరిగెట్టి వెళ్ళడము, బస్ స్టాండ్‌లో ఉంటుంటే బస్‌కి పరిగెట్టుకెళ్ళిపోవడము అలాంటి అక్కడక్కడ సంఘటనలు ట్రావెల్ ఎక్కువ ఉంది కాబట్టి వెనకాతల పరిగెట్టుకెళ్ళిపోవడం అది వద్దని మేమైతే సెక్యూరిటీ మా సిబ్బంది కూడా నివారిస్తున్నారు. బస్ స్టాపుల్లోనే అదేవిధంగా ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడడం, ప్లాట్‌ఫార్మ్ దాటి ముందుకు రావద్దనేది మా ప్రయాణికులు మా వైపు నుండి మా బస్సులు కూడా స్లో రన్‌లో చేయమని చెప్తున్నాం. ఏంటంటే సీటు గురించి వాళ్ళు కొద్దిగా పరిగెడుతున్నారు. పరిగెట్టడానికి నివారించమని మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తూని కంట్రోల్ చేస్తున్నామండి. ప్రయాణికులకి అసౌకర్యం లేకుండా, ప్రయాణికులు కూడా ఆ టైంకి బస్సు ఒకేసారి క్రౌడ్ వస్తది. ట్రైన్ వచ్చేసరికి ఒకేసారి 5, 6 బస్సులకి ఉండొచ్చు. ఉండే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినట్టే తప్పనిసరిగా బస్సు వేరేది ఆల్టర్‌నేటివ్ పెడుతున్నాం కాబట్టి కంగారు పడకుండా తప్పనిసరిగా బస్సులు పుష్కలంగా ఉన్నాయి. కంగారు పడకుండా చూసుకుంటే బావుంటదని మా విజ్ఞప్తి.